మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి ముగింపు పలికారు బాధితులు. ఈ ఉద్యమానికి మూల బిందువైన ఘటనకు సంబంధించిన బాధితుడి స్టేట్మెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మార్వాడీల దాడికి న్యాయం చేయాలని రోడ్డెక్కిన బాధితుడు ఈ ఉద్యమానికి మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాడు. అయితే దాడి చేసిన వ్యక్తులు క్షమాపణలు చెప్పడంతో అంగీకరించామని తెలిపాడు బాధితుడు. సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో జూలై 30న జరిగిన ఘటనలో మార్వాడి వ్యాపారస్తులకు ఎలాంటి సంబంధం లేదన్నాడు బాధితుడు సాయి. కేవలం తనకు ఎస్కే జ్యువెలర్స్ మధ్య గొడవ జరిగిందని చెప్పాడు. మార్వాడీలు తనను హాస్పిటల్లో చేర్పించి సహకరించారన్నాడు. తనపై దాడి చేసిన వారు చెప్పిన క్షమాపణను స్వీకరించారని చెప్పాడు సాయి. వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే, మాతో పాటు వాళ్ళే. ఇప్పుడు ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు నాయకులు అలాగే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే ఇలా వీడియో చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారో, వాళ్ళు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడ్డారో వారితో పాటు ఇక్కడున్న పాట్ మార్కెట్ లో మార్వాడి జ్యువెలర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి అండగా నిలబడి ఇది జరిగింది తప్పు, ఒక వ్యక్తి చేసింది తప్పు, కానీ మేము సమాజం మొత్తం మీ వెంట ఉంటాం, మీ ఎంబడి ఉంటాం అని చెప్పి ఈరోజు వీళ్ళకి అండగా నిలబడి క్షమాపణ కోరడం జరిగింది. మార్వాడి సంఘాలకు బాధితుని కుటుంబ సభ్యులకు మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నామని తెలిపారు మాలా మాదిగ సంఘాల నాయకులు. బాయ్కాట్ మార్వాడీస్, గోబ్యాక్ మార్వాడీస్ ప్రచారంతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపాలని, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటామని తెలిపారు. ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు. ఇక్కడ వాటికి నేను చెప్పిన మీ వాళ్ళు ఉంటే పిలవండి, నేను మాట్లాడతా అది అని అంటే ఇంతలో మామ వచ్చి మాట్లాడే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది. కొంచెం వేరే మాట్లాడిండు. ఇంతలో నేను మా మిత్రులకు పిలిచిన ఇద్దరు అరుణ్కి ఇంకా సైడ్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసి, కానీ ఎస్కే జ్యువెలర్స్ అయిన ఫ్యామిలీ మా వాళ్ళపైన కూడా దాడి చేసి, కానీ మిగతా ఇక్కడ ఉన్న ఎవరు కూడా దాడి చేయలేదు. వాళ్ళకి ఎక్కువ సంబంధం లేదు. వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్గా వీళ్ళందరూ. ఈ తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలంటే మనం ఈ యొక్క రాష్ట్రాన్ని శాంతియుతంగా పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ క్షమాపణ మేము ఈరోజు స్వీకరిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క అంశంలో ఏదైతే రాష్ట్రంలో జరుగుతుందో దీన్ని ఇంతటితో ముగించి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాం. రోడ్ మీద వెళ్తున్న సమయంలో హారన్ కొట్టడంతో గొడవ మొదలైందని తెలిపాడు బాధితుడు. ఈ గొడవకు పాట్ మార్కెట్ వ్యాపారస్తులకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ దాడిపై సోషల్ మీడియాలో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, దీనికి ముగింపు చెప్పాలని కోరాడు బాధితుడు. మోండా మార్కెట్లో జరిగిన దాడికి మార్వాడీలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు మార్వాడీ యూనియన్ సభ్యులు. ఎన్నో ఏళ్లుగా టకారా బస్తీ వాసులు మార్వాడీలు కలిసిమెలిసి ఉంటున్నామన్నారు. తమ మధ్య ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు. ఎస్కే జ్యువెలర్స్ యాజమాన్యంపై సంఘంలో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్తీ వాళ్లు తమకు మద్దతుగా ఉన్నారని తెలిపారు మార్వాడీ యూనియన్ సభ్యులు. एक छोटी घटना रोड की घटना हुई है, जिससे एसोसिएशन का कोई संबंध नहीं है. एक रोड पे जिस तरीके से गाड़ी आई है, पीछे से कोई हारन मारा है, उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो, लेकिन बाजार के बस्ती वालों से आज हमारा नहीं 100 साल से हम मार्केट में है. बस्ती वालों के ऊपर भी, बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है. सब बस्ती वाले हमारे साथ में, हम सब हिल मिल जुल के रहते हमेशा. हमारे को कोई किसी से भी तकलीफ नहीं है. మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి ప్రధాన కారణమైన బాధితుడు తనకు ఆ ఉద్యమానికి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. దీంతో ఈ ఉద్యమం ముగిసిందంటున్నారు విశ్లేషకులు.